సో హలో ఎవరీవన్, ఈరోజు మన వీడియోలో ఇంతకుముందు మీరు ప్రీవ్యూలో చూసిన సీసీ ఎఫెక్ట్ని ఎలా ఎడిట్ చేయాలో నేర్చుకుందాం. సో ఈ వీడియోలో మీకు అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక సీసీని ఎలా ఎడిట్ చేస్తారో. సో మీరు అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు అయితే అర్థమవుతుంది ఎంత సింపుల్గా ఎడిట్ చేయొచ్చు అని ఒక సీసీని. సో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. సో అంతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మీరు అలర్ట్ మెషిన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో ఇట్లా మీరు అలర్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు మీ ఇష్టమైన రేషియోని సెలెక్ట్ చేసుకోండి. సో వెదర్ ఇట్ మేబీ 4:3 అయినా 16:9 అయినా సో అది మీ ఇష్టం. సో మీరు ఒక ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటే ఇట్లయితే మనకు ఒక న్యూ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది. సో దాని తర్వాత ఇమేజ్నైనా యాడ్ చేసుకోండి లేదంటే వీడియోనైనా యాడ్ చేసుకోండి. సో జస్ట్ మీరు ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి, ల్యాగ్ కాకుండా ఉంటుంది. సో ఇట్లా మీరు ఇమేజ్ని యాడ్ చేసుకున్న తర్వాత ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఒక స్క్వేర్ షేప్ ఉంటుంది, సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లా మీరు స్క్వేర్ షేప్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీద మనకు 3 డాట్స్ ఉంటాయి. సో ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి స్ట్రెచ్ టు కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఎఫెక్ట్స్ ఉంది కదా, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సెర్చ్లో డైరెక్ట్ కాపీ బ్యాక్గ్రౌండ్ అని సెర్చ్ చేయండి. సో మనకి కాపీ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోయింది కదా, దాని తర్వాత మీరు అయితే బ్యాక్ రండి. సో నెక్స్ట్ మనం అయితే ఇంకొక ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. సో దానికోసం వచ్చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు సెర్చ్లో ఛానల్ రీమ్యాప్ అని అయితే సెర్చ్ చేయండి. సో ఇక్కడ RGB అని ఉంది కదా, సో దీన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడైతే మీరు ఎఫెక్ట్ని ఓపెన్ చేయండి. సో నేను చేస్తున్న సెట్టింగ్స్ని అయితే మీరు యాడ్ చేయండి. సో ఇక్కడ Bని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ Yని సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లయితే మీరు సెట్టింగ్స్ అయితే యాడ్ చేయండి. సో నేను చేసే సెట్టింగ్స్ని మీరైతే యాడ్ చేయండి, కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఎఫెక్ట్ని అయితే క్లోజ్ చేసేయండి. మళ్ళీ మీరైతే యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సెర్చ్లో హార్ట్ కలర్ అని అయితే సెర్చ్ చేయండి. సో ఎఫెక్ట్ని ఓపెన్ చేసి సో మీరు ఆరెంజ్ సైడ్ అయితే మూవ్ చేయండి కొంచెం. ఇక్కడ ఎల్లో అండ్ ఆరెంజ్ ఉన్నది కదా, సో మిక్స్ ఉన్నది కదా, సో దాని సైడ్ ఇట్లా మీరు మూవ్ చేయండి సర్కిల్ని. నెక్స్ట్ ఇక్కడ బాక్స్ని ఒక సర్కిల్ ఉంటుంది, సో దీన్ని అయితే మీరు బాటమ్కి డ్రాగ్ చేయండి. సో ఇప్పుడైతే మీరు ఎఫెక్ట్ని అయితే క్లోజ్ చేయండి. దాని తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు కలర్ అండ్ లైట్లో హైలైట్స్ అండ్ షాడోస్ ఉంటుంది, సో ఈ ఎఫెక్ట్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో హైలైట్స్ అయితే ఇంక్రీజ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు షాడోస్ ఉన్నాయి కదా, సో దీన్ని అయితే కొంచెం డిక్రీజ్ చేయండి. సో ఒక 45లో పెట్టుకోండి. సో దాని తర్వాత ఈ ఎఫెక్ట్ని క్లోజ్ చేసి బ్యాక్ రండి. నెక్స్ట్ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు లైట్ అండ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. సో ఇట్లా మీరు బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంకొక షేప్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫీల్డ్ కంపోజిషన్ ఏరియా అని ఉంది కదా, సో దాని ఏదైనా సెలెక్ట్ చేసుకోండి, లేదంటే స్ట్రెచ్ టు కంపోజిషన్ ఏరియా అని ఉంది కదా, దీని మీద అయినా క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అయితే మీరు ఇప్పుడు కలర్ అండ్ ఫిల్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఉంటాయి, మీరైతే థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మీరైతే ఇప్పుడు నేను టాప్లో అయితే బ్లాక్ని పెట్టుకుంటున్నాను కదా, సో అట్లా మీరైతే సెట్ చేసుకోండి ఫస్ట్. సో ఈ లైన్ అయితే కరెక్ట్గా సెట్ చేసుకోండి ఫస్ట్. సో దాని తర్వాత ఈ బ్లాక్ కలర్ మీద క్లిక్ చేసి వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ వైట్ కలర్ మీద క్లిక్ చేసి బ్లాక్ని సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు బ్యాక్ రండి. దాని తర్వాత బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ కాంట్రాస్ట్ అని ఉంటుంది, సో ఇక్కడ మీరు ఓవర్లేని సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత ఇక్కడైతే మీరు లెస్ చేయండి కొంచెం, 90 పెట్టుకుంటున్నాను. దాని తర్వాత మీరు బ్యాక్ రండి. సో ఫస్ట్ రెక్టాంగిల్ అని ఉంది కదా,
సో దీని అయితే మీరు డూప్లికేట్ చేయండి షేప్ని. జస్ట్ ఆ షేప్ మీద క్లిక్ చేసి లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ మీద క్లిక్ చేయండి. సో మనకి డూప్లికేట్ అవుతుంది. సో డూప్లికేట్ అయిన లేయర్ని టాప్కి అయితే డ్రాగ్ చేయండి. సో కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ మీరు ఇక్కడ రెక్టాంగిల్ 2 ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత డూప్లికేట్ లేయర్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు డూప్లికేట్ అయిన లేయర్ ఉంటాయి కదా, సో దాన్ని అయితే మీరు మీదికి డ్రాగ్ చేయండి. సో మీరు కరెక్ట్గా ఒకసారి రివైజ్ చేసి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి ప్లే చేసి చూడండి వీడియోని, మీకే అర్థమవుతుంది. సో దాని తర్వాత ఈ టాప్లో ఉన్న షేప్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ కలర్ అండ్ ఫిల్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు ఈ కింద ఉన్న డాట్ ఉంటుంది కదా, సో దీన్ని అయితే మీరు కిందికి డ్రాగ్ చేయండి కొంచెం. సో మీదున్న డాట్ అయితే ఇంకా కొంచెం కిందికి డ్రాగ్ చేయండి. మీకైతే చేంజెస్ అయితే కనిపిస్తాయి. సో మీకు ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అంటే అర్థం కావాలని. సో ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియోని ప్లే చేసి చూడండి, అంటే బ్యాక్ వెళ్ళి మళ్ళీ ప్లే చేసి చూడండి, మీకే చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఇట్లా మీరు కరెక్ట్ అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి. దాని తర్వాత మీరైతే బ్యాక్ వచ్చేసేయండి. సో మనకైతే సీసీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇమేజ్ని అయితే టాప్లో పెడుతుంది ఇప్పుడు. సో ఇది బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూడండి. సో ఇది ఆఫ్టర్. సో ఇట్లయితే మీరు సీసీని అయితే యాడ్ చేసుకోండి. కింద ఇంకా బ్లాక్ కావాలనుకుంటే మీరు కొంచెం లైక్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి గ్రేడియన్స్ని, అంటే కింద బ్లాక్ ఉంటాయి కదా, సో బ్లాక్ని కొంచెం మీదికి డ్రాగ్ చేస్తే ఇంకో కొంచెం బ్లాక్ అవుతుంది. అది కొంచెం మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి, ఈజీగా అయితే కంప్లీట్ అయిపోతుంది. అసలు మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ లేయర్స్ అన్నిటిని కూడా కాపీ చేసుకొని మీరు ఏదైతే వీడియోని ఎడిట్ చేస్తారో, అంటే EFX వీడియోస్ అయినా నార్మల్ వీడియోస్ అయినా ఎడిట్ చేస్తారు కదా, జస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి కాపీ చేసుకొని మీరు ఎడిట్ చేస్తున్న ప్రాజెక్ట్లో అయితే పేస్ట్ చేయండి, అయిపోతుంది కలరింగ్ అయితే. సో ఇట్లా మీరైతే మొత్తం కూడా ఎడిట్ చేసుకోండి. మీద మనకి ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయండి. సో వీడియోలో అయితే ఇంతే, బాయ్.